సినిమా మధ్యలో మన బాబు గారు మార్చేశారు మొత్తం డ్రామా. దాంతో అందరి పరిస్థితి ఆల్మోస్ట్ కోమా. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా వీళ్ళ హంగామా. ప్లీజ్ వెల్కమ్ హై ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక విన్నపాలనే ఆలకించిన మా ఆయన చూడండి ఇలా ఆట పట్టిస్తాను. ఏమండి తేలండి తేలండి. ఎక్కడే మీరంతా అమాయకులండి, మిమ్మల్ని ఎవరైనా ఇట్టే అదం చేసేస్తారు. అవును నిజమే, ఆ విషయం ముందుగానే పెట్టింది మీ నాన్నే. మామూలు ఎలా చేయలే. నాకు ఎప్పటి నుంచో డౌట్ అండి, మీరు స్టెప్ వేస్తారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదే, ఆ స్టెప్ కూడా మన కాపురం లాంటిదే. ఈ రోజు ఎలాగైనా ఏదో ఒకటి స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తా. ఏదో చేద్దామని ముందుకెళ్తా, చేయలేక వెనక్కి వస్తా, ముందుకెళ్తా వెనక్కి వస్తా. సర్లే నేను పక్కన పెట్టు. కాపురం అండి, కాపురం అనేది జబర్దస్త్ లాగా మంత్లీ 4 ఎపిసోడ్స్ అన్నట్టు ఉండాలి. స్టార్ మహిళ లాగా 3000 ప్లస్ 4000 ప్లస్ అంటే మాకు ఫీజులు ఎగురుతాయి. నాకు అర్థమైందండి, బాగా అర్థమైంది. ఈ మధ్యన దేన్నే బాగా మరిగారు మీరు. అలాంటిదేం లేదే, నేను అలాంటి తప్పు చేయని నీకు నమ్మకం లేదా? మరి మీ మగాళ్ళందరూ ఏ తప్పు చేయలేని నమ్మకమే ఉంటే ఏది మీ మొబైల్ కి నా పాస్వర్డ్ ఒకసారి బయట తీయండి. మీ ఆడాళ్ళందరూ అందగత్తెలనే నమ్మకం ఉంటే ఏదో ఒకసారి మేకప్ తీయండి. పెళ్లికి ముందు మీరు ఎన్నో యాగాలు హోమాలు చేయబట్టే మీకు నాలాంటి అందమైన భార్య దొరికింది. నా శత్రువులు ఎవరో చేతబడి చేయబట్టి నీలాంటిది దొరికింది. ఆ పక్కింటి సుబ్బారావు చూడండి, వాళ్ళ ఆవుని డెలివరీకి అని చెప్పి పుట్టింటికి పంపించాడు. ఎదురింటి వెంకట్రావు డెలివరీకి అని వాళ్ళ ఆవుని పుట్టింటికి పంపించాడు. నువ్వు పుట్టింటికి వెళ్ళాలంటే లగేజ్ రెడీగా ఉంది, వెళ్ళిపో. మరి డెలివరీ అనగానే రావడానికి పిజ్జాలు కాదే, పిల్లలు టైం పట్టుద్ది. మన ఈదుల కుర్రాళ్ళందరూ ఏం చక్క ఉద్యోగం చేసుకుంటూ ఇంత సంపాదిస్తున్నారు, కనీసం వాళ్ళని చూసాను మీకు ఈగో ఫీలింగ్ కలగట్లేదా? స్కిట్లన్నీ అయిపోయిన తర్వాత చివరిలో వాళ్ళు ఎత్తే మార్కులను బట్టి మారిపోయే జీవితాలు మనకెందుకు ఈగోలు ఎత్తగా. ఇప్పుడు సరైన మగాడంటే పారిపోయి పెళ్లి చేసుకునేవాడు కాదండి, పెళ్లి చేసుకున్నా కూడా పారిపోకుండా తట్టుకోగలిగి ఉంటాడు. చూసా వాడు ఇంకా ఏంటి అక్కడ చూస్తూ నుంచున్నావు? ఈ గుమ్మానికి ఏంది అస్థి పంజరాలు పెట్టావే కదా, ఇల్లంతా నీ ఫోటో ఆల్బమ్ తో నిండిపోవాలను. ఎందుకంటే ఇలా రోజు గొడవ పడతారు? మనం కూడా వాళ్ళు చక్క అలా నవ్వుతూ ఉండొచ్చు. మనం గొడవ పడుతున్నందుకే వాళ్ళు నవ్వుతున్నారు, మామూలుగా నవ్వుతారేంటి? అబ్బా బాగుంది. శాంతి స్వరూప్ ఫోటో ఎక్కడ వేయించావు? మొత్తం ప్రింట్ వేయించా. హలో హలో, ఎక్కడున్నారు? వంటింటికి వరండాకి మధ్యలో ఉన్నారా? నీకేమన్నా పిచ్చా? ఇంట్లో ఉన్నానని చెప్పొచ్చుగా. నీకేమన్నా మత పిచ్చా? ల్యాండ్ లైన్ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అడుగుతాయంటరా? ఎవరింతకి? షూటింగ్ వాళ్ళు. ఓ మీరా సార్? సార్ సారీ సార్. ఏంటండి షూటింగ్ వాళ్ళు మన ఇంటికి వస్తున్నారంటే? షూటింగ్ వాళ్ళు వస్తున్నారా? హీరో డైరెక్టర్ అందరూ మన ఇల్లు షూటింగ్ అడిగారు కదా. ఆహా, ఈయన యాంగిల్స్ అన్ని చూస్తుంటే జేమ్స్ కెమెరాన్ లాగా ఉన్నారు సార్. ఓ ఇడా కెమెరా లేడా? ఈ కెమెరాన్ కాదు, కామరాన్. నేను షూటింగ్ చేయబోయే ఇల్లు ఇదేనా? ఇదే అండి. నాకు ఇల్లు అంత అవసరం లేదండి, ఒక గది ఉంటే చాలు. షూటింగ్కే కదండి? షూటింగ్కే. ఇంతకీ హీరో ఎవరండి? హీరో 1940s లవ్ స్టోరీ అండి. నా ముందు సినిమా బాక్స్ బద్దలు కొట్టింది, తెలీదా? ఇడు కుంకుడుకాయ బద్దలు కొట్టలేడు, ఇడు బాక్స్ బద్దలు కొట్టాడు. ఏం మాట్లాడుతున్నావు? ఎడం చేత్తో ట్రాక్టర్ లేపిన సీన్ నువ్వు చూడలేదా? ఆ తర్వాత వెంటిలేటర్ మీద పడుకున్న సీన్ చూశానండి. ఇతను కొరియోగ్రాఫర్. ఇది కాస్ట్యూమ్ వేసుకోవడానికి ఆ స్టెప్స్ ఎక్కలేడు. ఈ స్టెప్స్ అవును, హీరోయిన్ ఏది? ఫ్లైట్ మిస్ అయిందండి సార్, రావట్లేదంట. ఇప్పుడు హీరోయిన్ అంటే ఈవిడెవరో నాకు బాలీవుడ్ హీరోయిన్ లా కనపడుతుంది. వుడ్ వరకు కరెక్ట్ అండి, బాలియో కాలియో తర్వాత తెలుస్తుంది మీకు. నీకు ఏదైనా డైలాగ్ చెప్పడం వచ్చా? అయ్యి వచ్చండి. నా పేరు సీత, నేను గీసిందే గీత. వాడి పేరు అఘోరా, వాడు కలిపేదే పులిహార. మీ ఇద్దరికి ఒక సీన్ చెప్తాను, చేయండి. అది మా ఆవిడండి. పర్లేదండి, ఇక్కడ హీరోయిన్. ఓకే ఓకే చెప్పండి. నువ్వు చాలా రోజుల తర్వాత ఊళ్ళోకి వచ్చావు, ఎదురుగా మీ లవర్ కనిపించింది. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి వాటేసుకో. మరి నేనేంటి లోపలికి వెళ్ళి తలిపేసుకోవాలా? నువ్వేంటే వాడికంటే ముందు నువ్వు వాటేసుకుందా? ఇది షూటింగ్ అయితే ఎవడైనా సినిమా ఇలా చేస్తారా సార్? ఇలాంటి షూటింగ్ ఎవరైనా చేస్తారు. ఓకే, ఒక కాన్సెప్ట్ ఇస్తాను మీకు.
అమ్మో, దీంట్లో బావగారు. మీరు దాని ప్రకారం చేయండి షూటింగ్. కాన్సెప్ట్ అంటే ఏదైనా హర్రర్ పిక్చరా సార్? అంతకు నీకు మించి. థ్రిల్ వస్తుంది స్టేజ్ మీద. అరే వాళ్ళకి ఆ థ్రిల్ చూపించండి రా. అరే, ఏంటి అయ్య బాబోయ్ కోలా. చక్రాల బూట్లు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా, చేయూతనందించు సాయం. మొత్తం వణికేస్తుంది ఏంటి లోపల? ఇందాకే వచ్చినప్పుడు అభిబ్బి అభిబ్బి అన్నప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆ బీబీ అంటే అయ్యా, ఒక కాలు ఒంగోలు, ఇంకో కాలు ఇంకోలు మంచూరియా అయితే. ఈ పొజిషన్ లో ఒక్కసారి గట్టిగా నేను కౌగిలించుకోవా? 100 సార్లు వెనక్కైనా పడతాయి నిన్ను మాత్రం ఆటేసుకొని. ఇది ఏ కాలు ఎటు వెళ్తుందా? మోకాలు కొంచెం ఫోల్డ్ చేయాలి చాలు. అదే సార్. అంతే అంతే రావు. నువ్వు రావు అక్కడి ఒక నుంచి. మగవాడు ఈయనక ఒక ఆడది ఉంటది అంటారు. ఏం విజయం, ఓయ్ అమ్మ. మీ కొత్త తెచ్చి నాకు ఇచ్చారు సార్. అలాగే ఉంటది అది. పడుగుది మనకు మొత్తం ఫిట్ చేసి ఉంటారు. నీ మాటలో చిన్న వణుకు కనపడుతుంది. నీ వాయిస్ మామూలుగా మాట్లాడుతున్నానని నువ్వు అనుకుంటున్నావు కానీ లోపల ఒక వణుకుంది. అయ్యో బాబు, నువ్వే ఎలా ఉన్నావు అంటే రాజు దర్బాబు నేను తొందరగా వాళ్ళని పిలవడానికి గణపతి పరిస్థితి ఏంటి? ఊరేగింపు రెడీగా ఉన్నాడు. మన ఇంటికి ఎవరో షూటింగ్ వస్తానన్నారు కదా. అవునండి. వాళ్ళని పిలుద్దాం తొందరగా. తొందరగా పిలిచేయండి. మనం లాగ్ చేయొద్దు. డైరెక్టర్ గారు ఏకాంత వేళ ఏకాంత సేవ నీ కొంటే కల రేపింది జ్వాల. ఏ అరే 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 అరే. ఈజీ ఈజీ వెళ్ళిపో అలా మొక్కల దగ్గర. డైరెక్టర్ గారు మీరు ఒక్కరే వచ్చారు, మరి మన హీరో గారు రారా? హీరో గారు అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం. హీరో గారు జంప్ చేసి నిలబడాలి. ఇంకా ఈ హీరో ఇండస్ట్రీలో నిలబడలేదు, నిలదొక్కోలేదు ఇంకా. ఈ రోజు హీరో పాటలన్నీ పాత సామాన్లకే. మీరు మొత్తం వచ్చారు. డాన్స్ మాస్టర్ ఏడి? డాన్స్ మాస్టర్ గారు. హృదయమనే కోవెలలో నిన్ను కొలిచానే దేవతగా. ఈరోజు అందరికి ఛాన్స్ వచ్చింది, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. నిలబడే అవకాశం మీకు ఇచ్చాం. గణపతి గారు ఇంతకు ముందు ఏదో టాప్ లేచిపోతుంది అన్నారు, అనండి ఇప్పుడు. అబ్బో, ఓ, వద్దు, కరెక్టే. రోజు అలా చెప్తే చచ్చిపోతాం చేయలేదు. మీరు డాన్స్ మాస్టర్ హీరోయిన్ వచ్చింది చెప్పు. నాద వినోదం. లెగ్గొద్దు లెగ్గొద్దు లెగ్గు వాడుకో. తోం 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 తోం. లేపండి రా గణపతిని. నీ వెనకాల కూర్చోవడం అసలు నా మానాన్ని నేను ఉంటే నన్ను లాగి పడతావు రాజు. కాదు సార్, లాగేస్తున్నాడండి దొరబాబు. ఇందాకేదో హీరో వచ్చి వాటేసుకోవాలన్నారు, ఇప్పుడు వాటేసుకోమను. నేనేమి అన్నా దగ్గరికి వెళ్ళకు రాజు. నువ్వు కూడా వెళ్ళు. ఇప్పుడు నేనేమన్నా వాటేసుకోండి ఇద్దరు. దగ్గరికి వచ్చారా? దొరబాబు పాప వాళ్ళిద్దరిని లాగేస్తున్నాడు. ఇటు రండి కెమెరామ్యాన్ గారు. నువ్వు మాత్రం నన్ను ముట్టుకోకు. నేను ముట్టుకోను, నువ్వు పడిపోకు. కరెక్ట్ రాజు, అంతే అంతే అలా. ఏదైనా సాంగ్ ప్లే చేయండి ఇద్దరు రొమాన్స్ గా. ఏకాంత వేళ ఏకాంత సేవ గణపతి పడుకో.
చూడాలి, అందరిని లాగితే ఎట్లాగా? రౌండ్ ట్రాలీ పెట్టుకోండి గణపతి మోకాళ్ళు మోకాళ్ళు అది అదే నువ్వు నిలబడు. రౌండ్ ట్రాలీయా? ఆవిడతో నువ్వు రౌండ్ ట్రైన్ ఆది గారు మీ ఆవిడ బయట మా ఆవిడతో నువ్వు రౌండ్ ట్రైన్ ఏంటరా? నేనేం చేయాలి ఇక్కడ? క్లైమాక్స్ వచ్చిన సినిమా ఫైట్ సీన్ పెట్టేస్తే అయిపోద్ది. మన కొరియోగ్రాఫర్ ఈ రోజు ఫైట్ మాస్టర్. రండి గణపతి గారు, మీరు ఫైట్ చేస్తే చూడాలని మా ఇంటిలో 10 వెయిట్ చేస్తున్నాం. రండి మీ ఫైట్ కోసం రండి. మేము అటు వెళ్తాంలే కానీ మీరు చేసుకోండి. రండి. ఎత్తమే మొత్తం, ఎత్తమే మొత్తం. అలాగే కూర్చోండి, వాళ్ళు చేసుకుంటారు ఫైట్. అలా చూస్తురండి. యాక్షన్. హీరో అనిపించాడు. రే నేను మామూలు ఒట్టు కాదరా. బాబు నువ్వు ఉండరా బాబు, ఇదన్నా పెడతా మొత్తం. అలాగే చెప్పండి. ఈ స్కేటింగ్ సినిమా రన్నింగ్ సక్సెస్ఫుల్ ఫర్ ఎవర్ ఇన్ జబర్దస్త్ థియేటర్స్. ఏంటి బాబు గారు ఈ ట్విస్ట్లు మీరు? ఇప్పుడు జీవితం ఎంత విలువైందో కనిపిస్తుంది కదా మీకు. ఇందులో మరోటి కూడా కనిపించింది. జీవితం అంటే ఇలాగే ఉంటుంది, ఎంత కష్టపడి నిలబడతావా పక్కడు. దట్స్ ట్రూ. గుడ్. పాపం బాగా కష్టపడారు. రోజా గారు ఎన్ని కొంచెం చూసుకోవాలి, అన్ని ప్లేస్లు ఉన్నాయా? అసలు ఆది పంచులు చూసాం కానీ ఆది వణుకులు కూడా చూసాం ఈరోజు. బాగుంది థ్యాంక్ యూ. ఎంటర్టైన్మెంట్.